బుధ గురువారాల్లో ఆయన అక్కడ ఉంటారు, కానీ ఈ వారం అక్కడ లేరు. సో ఆయన అరెస్టుకు భయపడే బెంగళూరుకి వెళ్ళిపోయారు, త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు. సో ఈ స్టేట్మెంటు ఆల్రెడీ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద ఒక చర్చ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి కేసుల గొడవలు ఏంటి ఏంటి నిజంగా మీరు మొదటి నుంచి కూడా మీ పార్టీ స్టాండ్ ఏంటి అంటే ఇవేదో కక్షపూరితంగా పెడుతున్నటువంటి కేసులని. ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పారనమాట, కక్షపూరితం అనే దాన్ని నేను అంగీకరించాను, నా వ్యక్తిగతంగా నేను అంగీకరించను. ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా, అది రేపు ఈ ప్రభుత్వంలో తప్పు చేసినా రేపు ప్రభుత్వం మారితే ఖచ్చితంగా వాళ్ళ శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అంగీకరిస్తారా కనీసం ఇప్పటికన్నా మీరు? సార్, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ కక్షపూరితమైనటువంటి రాజకీయ భాగంలోనే అరెస్టులు అవుతున్నాయి అని అనేది మా స్టాండ్. దానికి మేము కట్టుబడి ఉంటాము. మరి కక్షపూరితం కాకపోతే మరి A3లు A4లు మీకు కంఫర్టబుల్ గా ఉన్న వాళ్ళని మాత్రాన్ని వెసులుబాటు ఇచ్చుకొని ఎక్కడో A29 A30 వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ అందులో నుంచి బెయిల్స్ వచ్చి బయటికి వెళ్తుంటే మళ్ళీ తీసుకెళ్లి SC ST కేసులు పెడుతున్నారు అని అంటే ఇది కక్షపూరితం కాదు అనని ఎవరైనా మాట్లాడే వాళ్ళకైనా అర్థమైపోతుంది క్లియర్ గా. ఇది కక్షపూరితంగానే అరెస్ట్ చేస్తున్నారు. మీరు ఎవరైతే కొంతమందిని కొంత నాయకుల్ని టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళని కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ అప్పారావు గారు మాట్లాడినట్టు అప్పట్లో మమ్మల్ని అరెస్ట్ చేయలేదా అని అంటే మరి ఇప్పుడు నిల్చున్న వాళ్ళు సోకాళ్ళు అందరు లీడర్లు, లేకపోతే చంద్రబాబు నాయుడుకి దగ్గరగా ఉన్న వాళ్ళు, లేకపోతే లోకేష్ బాబు గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు, వీళ్ళందరినీ మేము కూడా మా హయాంలో అరెస్ట్ చేసి ఉండాలి కదా. దోపిడీ కేసో దొమ్మిడీ కేసో ఏదో కేసు పెట్టాలి. ఇప్పుడు మీరు ఎలాగ పెడుతున్నారో అలాగ మేము పెట్టాలనుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుండేవాళ్ళు కదా. ఇవాళ మీరు మంత్రి పదవులలోనూ లేకపోతే మినిస్టర్లోనూ కేబినెట్ మంత్రులుగా కూర్చున్న వాళ్ళందరూ చాలా మంది ఇంతకన్నా విపరీతంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళేమన్నా శుద్ధపూసాలా సార్? ఇక్కడ ఎవరు స్వాతంత్ర సమర యోధులు లేరు. మీరు ఆ లెక్కన మాట్లాడాలి అనుకుంటే ఉన్నారా అని అంటే ఎవరున్నారు? మీరు మధ్య కుంభకోణంలో మీరు అరెస్ట్ అయ్యి ఇవాళ మధ్య కుంభకోణం కోసం మళ్ళీ మీరు మాట్లాడుతుంటే ఇది జనాలు ఎందుకు గమనించారు సార్? మీరు ఎట్లుంటదంటే వీళ్ళ వర్షన్ ఆ రోజంట ఇప్పుడు అరెస్ట్ చేస్తేనే నిజంగా ప్రూఫ్లు ఉన్నట్టు ఇప్పుడు అన్నారు కదా అప్పారావు గారు, అరెస్ట్ చేస్తే వితౌట్ ప్రూఫ్స్ ఎవరు లేకుండా ఎవరు అరెస్ట్ చేయరు, వాళ్ళ దగ్గర ప్రాపర్ ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆ రోజు ప్రూఫ్లు ఉండి అరెస్ట్ చేశారని మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు ఎందుకు మాట్లాడిపోతున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా సార్. ఇప్పుడు అనంతబాబు గారి కోసం మాట్లాడారు. అనంతబాబు గారికి ఎప్పుడైతే ఇష్యూ బయటకు వచ్చిందో అదే రోజు పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి విషయం ఏది మా పార్టీ పోర్టల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించి. కాకపోతే ఇది మీరు చెక్ చేసుకోండి, మే 26, 2022 మా అఫీషియల్ పేజ్ నుంచి ఆయన్ని సస్పెండ్ చేశారన్న విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయిపోయి దగ్గరగా 7 నెలలు జైల్లో ఉన్నారు. ఇక ఏం చేయాలి సార్? వీళ్ళగా బహిష్కరించారని చేతులు దులుపుకొని లేకపోతే మీ పార్టీలో నుంచి బహిష్కరించిన వాళ్ళు కూడా ABN ఛానల్, NTV ఛానల్, ఇంకేవో ఛానల్లో కూర్చొని స్పీట్ లో మాట్లాడుతున్నారు. ఏం చెప్పమంటారు? ఇంకేం చేయాలి? చంపేయాలా? పోలీసులు చెప్పారు. అనంతబాబు గారు ఎప్పుడు ఏ రోజు ఆ ఎమ్మెల్సీ గారు నేను చంపానని చెప్పలా. మీ పోలీసులు దర్యాప్తుల్లో మీరిచ్చినటువంటి స్టేట్మెంట్. ఆయన చాలా సార్లు మీడియా ముందుకు వచ్చాడు, నేను చంపాను, నేనే చంపి డోర్ డెలివరీ చేశానని అనలేదు కదా. కానీ తప్పు చేస్తే ఎవరు చేసినా తప్పే. సస్పెండ్ చేశామంటే అర్థం ఏంటి సార్? ప్రెసెంట్ ఉన్నటువంటి లైవ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్సీని సస్పెండ్ చేశారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రెడిబిలిటీ మీదేసుకోలేదు. ఏ రోజు ఆయన జైలు నుంచి వచ్చారనంటే ఆయన అభిమానులు వచ్చారు, పార్టీ వాళ్ళు వచ్చేసారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాయా ఆయన వచ్చాడు బయటికి అందరు వెళ్ళండి అని ఆయన ఏ రోజు చెప్పరు. ఆడబిడ్డకి కానీ ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ఆయన మీదేసుకునేటువంటి వ్యక్తి అసలు కూడా కాదు. మనం ఏం మాట్లాడుతున్నాం ఇవాళ? మనం అంగ మాట్లాడితే ఇంకా కాలహస్తి దాని కోసం మాట్లాడడం అనుకోండి, జనసేన వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు. మీ ఆడబిడ్డ కోసము ఆల్రెడీ ముందు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అన్ని చెప్తారు, బయటకి ఏం చెప్పకండి అని చెప్పారని ఇచ్చింది. అనంతబాబు గారు ఏం వెళ్ళి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు చంపేయమని చెప్పారు, లేకపోతే ఈ ఇష్యూ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డిస్కస్ చేస్తే ఆగండి చెడ్డ పేరు వస్తుందని చెప్పారని అనంతబాబు గారు ఏం చెప్పలేదు కదా.
చెప్పింది కదా. మనకి ఏం నైతిక విలువలు ఉంటాయి సార్? నేనేమంటున్నానంటే ఇది జరిగింది కదా, ఇది జరగాలి కదా అని. మీరు కత్తికి కత్తి, కన్నుకు కన్ను, రక్తానికి రక్తం అన్న ఆ ప్రాసెస్ లో మీరు వచ్చింది ఇందుకేనా అని అడుగుతున్నా నేను. మీరు ఇంతకన్నా డబల్ చేస్తున్నారు కదా. సో మీరు మాకు 11 అంటే మీకు అవి కూడా రావు, ఒకటి కూడా వస్తుందో రాదో నాకైతే డౌట్ లేదు. ఎందుకంటే మీకు ఎన్ని సీట్లు తీసుకొచ్చి మీకు రాష్ట్రాల్లో ప్రజలు ఇచ్చినప్పుడు మీరేం చేయాలండి? మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ గానీ లేకపోతే 143 పథకాలు గానీ అయ్యేమి చేయకుండా వాళ్ళని అరెస్ట్ చేసుకుంటాం, వీళ్ళని అరెస్ట్ చేసుకుంటాము అని అంటే అరెస్ట్ చేసుకోవడానికి వచ్చారా? ఓ పని చేయండి, అందరిని అరెస్ట్ చేయండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసినటువంటి 1,32,00,000 మీద కూడా ఏదో ఒక కేసు పెట్టేసేయండి. మీకు అలవాటే. చిన్న చిన్న కార్యకర్తలు ఏం చేశారు సార్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో ఎవరు మాట్లాడే హక్కు లేదా? ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడే హక్కు ఎవరికి లేదా? అందరి మీద కేసులు, చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారంటే వీళ్ళది ఎలాంటి రాజకీయం చేద్దామని వచ్చారో ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేశారు, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి ఏవో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి, లేకపోతే చిత్తూరులో మమ్మల్ని తిరగనియట్లేదు, కాలేజీలో మేము ఏదో చేసేసాము, కాలేజీలో మమ్మల్ని కొట్టారో ఏదో పెట్టుకుని వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయించారే అనుకోండి. అలాగే మిగతా వాళ్ళని కూడా ప్రెసెంట్ ఉన్నటువంటి ఎంపీని కూడా, అంటే ఆఖరికి చిన్న కార్యకర్త దగ్గర నుంచి ప్రెసెంట్ లైవ్ లో ఉన్న ఎంపీల దగ్గరికి కూడా వీళ్ళు వదలకుండా చేస్తున్నారంటే ఇది కక్షపూరితం కాదా సార్? వాస్తవాలు తెలియాలి మీకు. ఒక్క నిమిషం మేడం, ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయరు, వాళ్ళకి చేయరు. ఇప్పుడు దీంట్లో వచ్చినప్పుడు వాళ్ళకి చేరుకున్న వాళ్ళని అరెస్ట్ చేయరు, చిట్టు వాళ్ళని ఎంక్వైరీ చేయదు, వాళ్ళని పిలవదు. అంటే దీని బట్టి ఏమర్థం అవుతుందంటే మీకు తీవ్రంగా ఉన్న వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోరు, మీకు కక్షపూరితంగా ఉన్న వాళ్ళ మీద ఇంకా 100 కేసులు పెట్టారు మీరు చేస్తారు. ఓకే మేడం, ఓకే. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్.